హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రధానంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ రూట్లలో ఎక్కువ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయన్నారు అధికారులు. ఆ ఇబ్బందులను తొలగించేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించేందుకు ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ మేరకు కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు. గ్రేటర్లో ట్రాఫిక్ సమస్యను తొలగించేందుకు జంక్షన్స్ అభివృద్ధి చేయడం కోసం జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా తొలి దశలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 జంక్షన్లను అత్యాధునికంగా తీర్చిదిద్దబోతోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా 6 జంక్షన్లను అభివృద్ధి చేయబోతున్నట్లు బల్దియా తెలిపింది. జంక్షన్ల అభివృద్ధి కోసం 826 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ జంక్షన్ డిజైన్లకు ఆమోదముద్ర వేశారు సీఎం రేవంత్ రెడ్డి. 6 జంక్షన్లలో సవ్య దశలో వెళ్లేందుకు అండర్ పాస్లు, అపసవ్య దిశలో వెళ్లేందుకు ఫ్లైఓవర్స్ నిర్మించనున్నారు. మొదటి ప్యాకేజీలో 421 కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ అభివృద్ధి చేయనున్నారు. రెండో ప్యాకేజీలో 405 కోట్ల రూపాయలతో రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిలిం నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల అభివృద్ధి చేయనున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ లో ఎటువైపు వెళ్లాలన్నా గంటల కొద్ది సమయం పడుతోంది. ఈ క్రమంలో కేబీఆర్ పార్క్ ను కేంద్రంగా చేసుకుని చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేస్తే ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా అన్ని వైపులా సులువుగా ప్రయాణించేలా ప్రణాళికలు తయారు చేశారు అధికారులు. నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వెళ్లే వాహనదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్ణీత సమయంలో గమ్యాన్ని చేరుకోవచ్చు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ లో వై ఆకారంలో అండర్ పాస్ నిర్మించనున్నారు అధికారులు. రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్, యూసఫ్గూడ వైపు అండర్ పాస్ మార్గం ఉండనుంది. అలాగే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుండి రోడ్ నెంబర్ 36 వరకు 4 వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. కేబీఆర్ ఎంట్రన్స్ నుండి ముగ్దా వరకు మరో జంక్షన్ ను అభివృద్ధి చేయనున్నారు. ఈ జంక్షన్ లో 3 మార్గాలు అందుబాటులోకి రాబోతున్నాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వరకు 2 వరుసల అండర్ పాస్ నిర్మించనున్నారు. అలాగే కేబీఆర్ ఎంట్రన్స్ నుంచి పంజగుట్ట వైపు 3 వరుసల అండర్ పాస్ నిర్మించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి పంజాగుట్ట వైపు 3 వరుసల్లో రహదారిని నిర్మించనున్నారు. రెండవ ప్యాకేజ్ లో రోడ్ నెంబర్ 45 జంక్షన్ రూపురేఖలు మారబోతున్నాయి. ఈ జంక్షన్ లో ఒక అండర్ పాస్, ఒక పై వంతెన రాబోతోంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫిలిం నగర్ వైపు 2 వరుసల్లో అండర్ పాస్ నిర్మించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ 45 వైపు 2 వరుసల్లో పై వంతెన రానుంది. ఫిలిం నగర్ జంక్షన్ లో కూడా 2 వరుసల్లో అండర్ పాస్లు, పై వంతెనలను నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ఆ ప్రాంత రూపురేఖలు కూడా పూర్తిగా మారబోతున్నాయి.